దేవుడు మనకు ఎంతగా తెలుసో అంతకంటే మన విరోధి అయిన అపవాదిని గురించి, వాడి తంత్రాలను గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఇది మన నిత్య జీవానికి మూలం. యోహాను 5:24. ఇంత లోతుగా మనం ఆలోచిస్తే తప్ప అపవాది తంత్రముల నుండి మనం బయటపడలేము. ప్రభువైన యేసుక్రీస్తు నామములోనే నా వందనాలు, శుభములు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని యొక్క అనాది సంకల్పాన్ని పూర్తిగా ఎరగని నాటి నుంచి నేటి వరకు ఎంతోమంది క్రైస్తవులు, వారి బోధకులు క్రైస్తవేతరులకు ఒక వేడుకగా మారిపోయారని చెప్పొచ్చు. ఎందుకంటే క్రీస్తు బోధ కాక, అపోస్తలులు ప్రకటించిన సువార్త కాక మరి ఒక సువార్తను ప్రకటిస్తూ మేము దేవుణ్ణి బాగా ఎరుగుదుము, క్రీస్తును బాగా ఎరుగుదుము అని తాము పొగుడుకుంటూ మోసపోతున్నటువంటి బోధకుల యొక్క మనోనేత్రములను తెరిపించాలనే ఉద్దేశంతో మరి ఈరోజు కూడా మనం మరొక వాక్యాన్ని మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే దేవుడు మనకు ఎంతగా తెలుసో అంతకంటే మన విరోధి అయిన అపవాదిని గురించి, వాడి తంత్రాలను గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే ఆది నుంచి నేటి వరకు అపవాది తన తంత్రములతో ఏ విధంగా దేవుని పిల్లలను మోసం చేస్తున్నాడో ఇక్కడికి వచ్చిన వాళ్లకు, లేదా ఐబీటీలో తర్ఫీదు పొందిన వాళ్లకు చాలా బాగా తెలుసు. కానీ సాతాను యొక్క లోతైన సంగతులను గ్రహింపని వారికి మనం చెబుతున్నటువంటి సత్యమైన సువార్త ఒక రకమైన వ్యతిరేకతను పుట్టిస్తుంది అని మనకు తెలియవచ్చింది. గనుక ఈరోజు క్రైస్తవులందరూ, క్రైస్తవేతరులు అందరూ విన్న బోధ ఏంటి, విని దాని ప్రకారంగా ప్రవర్తిస్తున్న ప్రవర్తన ఏంటి, బైబిల్లో ఉన్న బోధ ఏంటి, దాని ప్రకారంగా మనం ఎలా నడుచుకోవాలో అనేది ఈనాటి మన తరంలో ఉన్న క్రైస్తవులకు మనం ఒక మాదిరికరంగా ఉండాలనే విషయం మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే ఈ మధ్యలో ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత నిజంగా క్రైస్తవ్యానికి ఎంత ఉపయోగపడుతుంది అనుకుంటే అంతకంటే ఎక్కువగా క్రైస్తవ్యానికి నష్టం తెస్తూ అనేక మంది ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని ఏదో ఒక సంచలనం కలిగించి తమ యూట్యూబ్ ఛానల్కు ఎక్కువగా లైకులు, వ్యూలు తెప్పించుకొని దాని ద్వారా డబ్బులు సంపాదించాలనే ఆశ ఈరోజు చాలామందిలో పుట్టడం బాధాకరం. ఒకరేదో నోరు జారితే మళ్ళీ దాని మీద మరొక వీడియో చేయడం, దానికి వ్యూలు తెచ్చుకోవడం, ఒక మంచి టైటిల్ పెట్టడం, ఇలా భయంకరమైన విన్యాసాలు జరుగుతున్నాయి ఫేస్బుక్లో, యూట్యూబ్లో. అందుకే మరొకసారి క్రైస్తవులైన వారు ఒకరినొకరు ఎదురైనప్పుడు ఏమని పలకరించుకోవాలి అనేది ఈరోజు చాలామంది క్రైస్తవులకు తెలియకుండా పోయింది. ఎందుకంటే సాతాను తంత్రములు ఎలా ఉంటాయో, దేవుని యొక్క నీతికి ఎంత వ్యతిరేకంగా ఉంటాయో, మనుషుల నీతికి ఎంత దగ్గరగా ఉంటాయో ఆలోచించిన వారే గ్రహించగలరు. ఈరోజు క్రైస్తవ్యంలో ఎక్కువగా నానుడిలో ఉన్న పదం ఏంటిదంటే ప్రభువును స్తుతించుడి, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఈ మూడు ఒకటే, భాషలో తేడా తప్ప ఒకటే. ఈరోజు క్రైస్తవ మీటింగ్లలోకి వెళ్తే చాలామంది పెద్దలు ఒక కార్పొరేటర్నో, ఒక ఎమ్మెల్యేనో, ఒక మంత్రినో
పిలిచి ఆయన ఫస్ట్ నిలబడేమంటాడు అంటే, వా ప్రైజ్ ద లార్డ్ అనగానే వీళ్ళు ఖుషి చప్పట్లు కొడతారు. అబ్బో మనోడు కూడా ప్రైజ్ ద లార్డ్ అంటున్నాడు, ఆయన క్రైస్తవుడు కాకపోయినా అనే ఒక ఆనందంలో, అవునా కదా, మోసపోవడం అనేది గ్రహించటం లేదు. అతను కూడా అంటున్నాడు అనే ఆనందంలో ఉన్నారు తప్ప అతడు అన్న దాంట్లో అర్థమేంటి, అర్థమైందా లేదా? అతడు అన్న దాంట్లో భావం అతనికి తెలుసా? అంటున్న అతడు ప్రైజ్ ద లార్డ్ అని అన్నాడు కనుక ఇంతకీ ఎవరిని ప్రైజ్ చేస్తున్నాడు? ప్రైజ్ చేయమన్న లార్డ్ ఎవరు? ఆయనకు అర్థమైందా? పోనీ వీళ్ళకి అర్థమైందా? ఈ మధ్యలో ఒక పనికిమాలినోడు ఒక డిబేట్లో ప్రైజ్ ద లార్డ్ అని పిలవగానే మనోడు కూడా, అవతలోడు కూడా హ్యాపీ అయిపోయాడు. ఇంకొక మాట అనగానే మనోడు కూడా ఆవేశంలో వాళ్ళను పొగిడినట్టు మాట్లాడాడు. ఇక దాని మీద రాద్ధాంతరం, పనికి మాలిన యొక్క దీని మీద ప్రతి ఓడు ట్రోల్ చేస్తున్నాడు, ప్రతి ఓడు దానికి ఫార్వర్డ్ చేస్తున్నాడు తప్ప అది ఫార్వర్డ్ చేస్తే ఎంత నష్టమో క్రైస్తవ్యానికి అర్థం అవట్లేదు. వీళ్ళు ఫార్వర్డ్ చేయడం బాగానే ఉంటుంది, అవునా కదా, మీన్స్ దేవునికి సేవ చేస్తున్నాం అనుకున్నారే తప్ప అన్నోడికి బుద్ధి లేదు, ఫార్వర్డ్ చేసినోడికి బుద్ధి లేదు. ఎందుకంటే మనం చేసే ఫార్వర్డ్లలో ఎగనిస్ట్ ఎక్కువవుతుంది. ఎందుకంటే క్రైస్తవులు తక్కువ మంది ఉన్నారు, క్రైస్తవేతరులు ఎక్కువ మంది, క్రైస్తవ్యంలోనే క్రీస్తు విరోధులు ఎక్కువ ఉన్నారు. మళ్ళీ ఇంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి అంటే ఎంత జాగ్రత్తగా బైబిల్ చదవాలో మనం ఆలోచించాలి. మనకు చర్చలో ఒక తండ్రికి వస్తే ప్రభువును స్తుతించుడి బ్రదర్, ప్రైజ్ ద లార్డ్ అన్నాం అనుకోండి, ఇంతకీ ఏ ప్రభువును స్తుతించాలి అని అడిగాను. ఎందుకని? బైబిల్ గ్రంథంలో మనకు ఎంతమంది ఉన్నారు ప్రభువులు? 3 ఉన్నారు. తండ్రి ప్రభువే, కుమారుడు ప్రభువే, పరిశుద్ధాత్మ కూడా ప్రభు. ఇంతకీ ఏ ప్రభువును స్తుతించాలి అని అడిగాను. ఇంకే ప్రభు? మన ప్రభు యేసు ప్రభువే కదా, అవునా కదా? యేసు ప్రభునే స్తుతించాలని ఆల్మోస్ట్ ఒక 90% కాదు 95% మంది ఇదే భావంలో ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్ అనేవాడు కానీ, ప్రభువును స్తుతించుడి అనేవాడు కానీ, హల్లెలూయా అనేవాడు కానీ, ఈ ఒక్క వచనంలో క్రైస్తవ్యము ఏకంగా లేక దెబ్బతిన్నది. ఎందుకంటే అసలు ఇది ఎవరికి చెప్పాలా, ఎవరు చెప్పాలా, ఎలా చెప్పాలా అనే అర్థం లేక ఒకడేమో ప్రైజ్ ద లార్డ్ అంటాడు, ఒకడేమో హల్లెలూయా అంటాడు. తెలుగు అన్నాడు తెలుసా మీకు? తెలుగులో ఉన్నోడు ఎదురైనోడు ఎవరన్నా మీరు ప్రభువును స్తుతించడన్నా విన్నారా? ఏమంటారు? ప్రైజ్ ద లార్డ్ అని అంటాడు. ఇది ఇంగ్లీష్ పదం. హల్లెలూయా అంటే గ్రీకు పదం. తెలుగులో స్వచ్ఛమైన పదము కూడా పలకరింపుకరాలేని పరిస్థితిలో ఉన్నాం మనం. ప్రసంగికుల్లో చాలామంది మీరు వింటుంటాడు, దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక అంటాడు. ఇంతకీ ఎవడు స్తోత్రాలు చెప్పాలా? కలుగును గాక అంటే ఇంతకీ ఎవడు స్తోత్రాలు కలిగిస్తాడు, ఎవడు స్తోత్రాలు చెప్తాడు? గంట కంటూ ప్రసంగంలో నిమిషానికి దేవుని నామానికి స్తోత్రములు అనడు, కలుగును గాక ఎవడు చెప్పాడు? మనము దేవునికి స్తోత్రం అంతే, దేవుని నామానికి స్తోత్రములు అన్నవాడిని ఎవడు పట్టించుకోడు. ఎందుకురా బాబు అంటే ప్రకటన గ్రంథంలో ఉంది కదా సార్, ఏమనుంది ఒకసారి మనం చదువుదాం. 19వ అధ్యాయం 1వ వచనం. స్వరము ఎక్కడా? పరలోకమందు. అర్థమైందా? ఏమని? ప్రభువును స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును. ప్రభువును స్తుతించుడి. అక్కడ ఒక 2 నంబర్ అని ఫుట్ నోట్ ఇచ్చి కిందేమనుంది? హల్లెలూయా అంటే హల్లెలూయా అన్న, ప్రభువును స్తుతించుడి అన్న, ఇంగ్లీష్లో ప్రైజ్ ద లార్డ్ అన్న ఒకటే. కానీ ఈరోజు ప్రైజ్ ద లార్డ్ అనేవానికి చాలాసార్లు చెప్పాను, హల్లెలూయా అనేవాడికి పడదు. ఒకరంటే ఒకరికి పడదు. ఈ ఇద్దరికి మరొకరికి పడదు. ఇద్దరంటే
ఎందుకంటే ఎలా తయారయ్యారు అంటే వరుసగా ఒక్కొక్క దాని మీద మాట్లాడుకుందాం. ఇక్కడ ప్రభువును స్తుతించుడి అని ఉంది. సరిగ్గా చదివితే ఏమని ఉంది అక్కడ? సరిగ్గా చదవండి, మీరు చూస్తే ఏమని ఉంటుంది? బైబిల్ చూడాలి, మీరు సెల్ ఫోన్ చూస్తే కుదరదు. ఇక్కడ ప్రభువును అన్న దగ్గర బోల్డ్ లెటర్ ఉంటుంది, ఒత్తుగా రాశాడు, పెద్ద అక్షరాలతో రాశాడు. అంటే బైబిల్ గ్రంథంలో తెలుగు తర్జుమాదారులు పాటించిన విధానం ఏంటంటే బోల్డ్ లెటర్లో ఉంటే అది తండ్రి అయిన దేవుడు, ప్రభు అయిన దేవుడు. మరి పాత భాషలో యెహోవా. ఎందుకు? మనం కనుక కీర్తనల గ్రంథం వెనక్కి వెళ్తే ఎవరిని స్తుతించమని ఉంటుంది? యెహోవాను స్తుతించుడి అని ఉంటుంది. అంతే. అంటే ఆ యెహోవా అనే పేరు కొత్త నిబంధనకు వచ్చేసరికి ప్రభువు, ప్రభువైన దేవుడు, దేవుడునగు ప్రభువు అని తర్జుమా చేయబడి. ఇప్పుడు బోల్డ్ ఉన్నది బ్రదర్, అది తండ్రిని స్తుతించాలి, కుమారుణ్ణి కాదు అన్నాం అనుకో, ఎందుకైనా బుద్ధి ఉందా? తండ్రి అవునా కదా, యెహోవాయే యేసుక్రీస్తుగా వచ్చాడు కదయ్యా. ఈయనను స్తుతించినా ఒకటే, ఆయనను స్తుతించినా ఒకటే అనగానే అమాయకుడు ఏం చేస్తాడంటే అవును కదా అని అంటాడు. ఇదే సాతాను తంత్రం. జాగ్రత్తగా మనం, ఎందుకంటే సాతాను ఆనాడు ఆది దంపతులను మోసం చేసినట్టే ఇప్పటికీ క్రైస్తవులను మోసం చేస్తున్నాడు. క్రైస్తవులు ఏమనుకుంటున్నారంటే ఆయనే ఈయన కదా, ఎలా స్తుతించినా పర్వాలేదు, ఆయనకే చెందుతుంది కదా అని ఒకటి వాదన. ఇప్పుడు మనుషుల నీతి, మనుషులు కల్పించిన పద్ధతి ఇది. అందుకే మేము చాలా సంవత్సరాల నుంచి అడుగుతున్నాం, యెహోవాయే యేసుక్రీస్తుగా వచ్చాడని ఒక్క రెఫరెన్స్ చూపించండి, తండ్రి కుమారుడిగా తగ్గించుకొని వచ్చాడని ఒక్క రెఫరెన్స్ చూపించండి అంటే ఇంతవరకు ఎవడు చూపించట్లేదు. ఇప్పుడు యెహోవాయే యేసుక్రీస్తుగా వచ్చాడు అన్నదానికి బైబిల్లో ఆధారాలు లేవు, కానీ యేసుక్రీస్తును దేవుడు పంపాడనడానికి బోల్డ్ ఆధారాలు. ఇవి చూపిస్తే ఇప్పుడు ఈ పాస్టర్ల అబద్ధికులా లేకపోతే యేసుక్రీస్తు అబద్ధికుడా? యోహాను గారు రాసిన సువార్త 8వ అధ్యాయం 42వ వచనం ఒక్కసారి చూడండి. నన్ను ప్రేమింతురు, నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చానా, దేవుడిగా ఉండి ఈ లోకానికి కుమారుడిగా అవతారం ఎత్తొచ్చాను. దేవుని యొద్ద నుండి వచ్చి తిని నా అంతటా నేను రాలేదు. ఆయన నన్ను ఏమనుంది? యెహోవా యేసుక్రీస్తును పంపెను అని ఎవరు చెప్తున్నారు? యేసుక్రీస్తు చెప్తున్నాడు. మరి ఈ పాస్టర్లకు ఎవరు చెప్పాడు యెహోవా యేసుక్రీస్తుగా వచ్చాడని? ఇప్పుడు చెప్పాలి, ఎందుకంటే ఒకటే కాదు, ఈ వచనానికి బోలెడు వచనాలు చూపించగలను. 5:24 చూడండి, ఇది మన నిత్య జీవానికి మూలం. యోహాను 5:24. నా మాట విని అంటే ఈనాటి పాస్టర్లలో 95% యేసు మాట వినట్లేదు. నువ్వేం చెప్తావు పో, మా ఇష్టం. ఎవడి మాట వింటున్నాడు అంటే దయ్యంగాని మాట వింటున్నారు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము కలవాడు, మరణములో నుండి. ఇదెవరు చెప్పారు? యేసుప్రభు చెప్పాడు. ఏమని చెప్పాడు? నా మాట వినాలి మీరు. ఏమని? నా అంతటా నేను రాలేదు, నన్ను నా తండ్రి పంపితే వచ్చాను. నేను తండ్రిని కాను, నేను ఆయన కుమారుణ్ణి. తండ్రి నన్ను అభిషేకించి ఈ లోకానికి పంపాడు. ఎక్కడ? యోహాను సువార్త 10వ అధ్యాయము 35లో ఉంటుంది. సో యేసు ప్రభు చెప్పిన మాటలన్నీ ఈరోజు ఈ అబద్ధికులు యేసు ప్రభును, వారు అబద్ధికులే కాక యేసు ప్రభును అబద్ధికుడిగా నిలబెడుతున్నారు. బైబిల్ను తప్పుగా ఈ లోకానికి చూపిస్తున్నారు. సత్యమైన గ్రంథము ఈరోజు బైబిల్ తప్పనే విధంగా వీరి బోధలు ఉన్నాయి. 36
10:36 అండి. తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకములోనికి పంపిన వానితో, అంటే దేవుడు నన్ను ప్రతిష్ఠ చేసి ఈ లోకంలోనికి నన్ను పంపితే నేను దేవుని కుమారుడని చెప్తుంటే మీరేమంటున్నారు? దేవదూషణ. అంటే ఇప్పుడు యేసు ప్రభు బోధన నమ్మాలా, ఈ అబద్ధికుల బోధన నమ్మాలా? ఈరోజు 80-90% అబద్ధికులనే నమ్ముతున్నారు. యెహోవాయే యేసుక్రీస్తుగా వచ్చాడు, ఆయనను స్తుతించినా ఒకటే, ఈయనను స్తుతించినా ఒకటే, ఆయనకు ప్రార్థన చేసినా ఒకటే. అంటే బైబిల్ను పరిశుద్ధ గ్రంథము కాదని, ఇది సాతాను గ్రంథం అని చెప్తున్నది ఎవరంటే ఈ సాతాను బోధకుడు. ఒకవేళ సత్యం మనం చెప్తున్నాం అనుకో, మొన్నొకడు ఫేస్బుక్లో నేను సర్వశక్తిమంతుడైన దేవుడు ఎవరు అనే మన పోస్టర్ పెట్టాను. రెవరెండ్ అట, ఆయన మామూలుడు కాదు, రెవరెండు. యేసుక్రీస్తే సర్వశక్తిమంతుడైన దేవుడని నా కామెంట్ పెట్టాడు. అప్పుడు నేనేం చేయాలి? ఈయన వదిలితే బాగుండదని ఏం చేశాను? ఒక్క రెఫరెన్స్ పెట్టండి బ్రదర్ బైబిల్లో నుంచి, యేసుక్రీస్తే సర్వశక్తిమంతుడైన దేవుడని నువ్వు స్టేట్మెంట్ ఇచ్చావు కనుక ఒక్క రెఫరెన్స్ పెట్టానంగానే ఆడేం చేశాడు? అసలు నీకు రక్షణ పొందావా, నీకు మారుమనసు ఉందా, నీకు పిలుపు ఉందా అన్నాడు. ఏం చేయాలంతోటి? ఆన్సర్ చెప్పురా బాబు, డైరెక్ట్గా నాకు ఒక రెఫరెన్స్ చూపించరా అంటే వాడు ఎలా తిప్పుతున్నాడు అంటే ఎంతటి సాతాను తంత్రములకు లోనయ్యాడో ఈరోజు మనం అర్థం చేసుకోవాలి. ఏమండి, ఒక రెఫరెన్స్ పెట్టండి అని అంటే నీకు రక్షణ ఉందా, నీకు మారుమనసు ఉందా? రక్షణ లేకుండానే, మారుమనసు లేకుండానే, దేవుని పిలుపు లేకుండానే 32 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నామా? ఇన్ని కాలేజీలు, ఇన్ని చర్చెస్, ఇన్ని పుస్తకాలు రాసి, ఇన్ని ప్రసంగాలు మాట్లాడుతున్నామంటే రక్షణ పొందినవాడు, యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మినవాడు, యేసుని ఎరిగిన వాళ్ళలో నుంచి ఏమొస్తుందట? వాడి నోట నుండి జీవ జలములు పారుతాయి. తెలుసా మీకు? ఈ వచనం వాడికి తెలియదు. చూద్దామా? 7వ అధ్యాయము యోహాను సువార్త. ఇలాంటి బైబిల్ బోధ తెలియని వారు ఈరోజు రెచ్చిపోతున్నారు. 37-38 అమ్మ. మహాదినమైన అంత్యదినమున నిలిచి కొనవలను, నాయందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారును. అంటే యేసుక్రీస్తును విశ్వసిస్తే ఎప్పుడైతే మనం ఈ బోధలోనికి వచ్చామో ఇన్ని వందల ప్రసంగాలు చేయగలుగుతున్నాం, మాట్లాడిన ప్రతి వాడికి సమాధానం చెప్పగలుగుతున్నామంటే మన నోట్లో నుంచి ఏమొస్తున్నాయట? జీవజల నదులు. ఎప్పుడు? యేసును అంగీకరిస్తే, యేసు మాట వింటే. ఏమని వినాలి? దేవుడు నన్ను పంపాడు, నా తండ్రి నన్ను. యోహాను సువార్త 17 చూద్దాం. 3 రెఫరెన్సులు చాలు సాక్ష్యము. నేను 30 చూపించగలను. యోహాను గారు రాసిన సువార్త 3వ వచనం చూద్దాం. అద్వితీయ సత్యదేవుడవైన నిన్ను, అంటే దేవుడు అద్వితీయుడు, ఆయనకు రెండవవాడు సాటి అయిన వాడు లేడు. ఆయన ఏమంటారు? సత్యదేవుడు. ఆయనను పంపినవాడు అంటే నన్ను, అనగా యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. అంటే ఇప్పుడు నేను చూసిన రెఫరెన్సులన్నీ తప్ప రైటా? ఏమండే, ఇప్పుడు యేసుక్రీస్తు మాట్లాడినవి దేవుని ఆత్మచేత అభిషేకింపబడి మన పాప క్షమాపణ కోసం ఈ లోకానికి వచ్చి మనల్ని రక్షించిన ఆ మహా నాయకుడు. ఆయన బోధ తప్పని ఈరోజు ఏం చేస్తున్నారంటే ఈ బోధకులు 90% మంది యెహోవాయే యేసుక్రీస్తుగా వచ్చాడు. రెఫరెన్స్ లేని బోధ, అంటే రెఫరెన్స్ లేకుండా నమ్మించేవాడు అపవాది. దాన్ని ఏమంటారంటే సాతాను, అపవాది, అబద్ధమునకు జనకుడు. ఈరోజు క్రైస్తవ్యము
అబద్ధాన్ని నమ్ముతున్నది. రెఫరెన్స్ సాక్ష్యాధారాలు లేకుండా అబద్ధాన్ని నమ్ముతున్నారే తప్ప ఇన్ని రెఫరెన్సులు చూపించినా నమ్మలేని దౌర్భాగ్యపు స్థితి. అందుకే ప్రభువును స్తుతించుడి అన్నప్పుడు ఏముంటుంది? ఎవరిని స్తుతించాలి? ఏ ప్రభువును స్తుతించాలి? తండ్రి అయిన దేవుడు లేదా సర్వాధికారియగు దేవుడునగో ప్రభువు, ప్రభువైన దేవుడు. ఇది కూడా యేసుప్రభువే చెప్తాడు. యేసుప్రభు చెప్పిన మాట ఒకటి చూద్దాం. ఎన్ని సాక్ష్యాధారాలు ఎన్నిసార్లు చెప్పినా వాతవేయబడిన మనస్సాక్షి కలిగిన వారు ఎక్కువైపోయారు కనుక మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయం 10వ వచనం. పొమ్ము, ప్రభువైన నీ దేవుడు అంటే ప్రభువైన దేవుడు అని ఎక్కడ ఉంటుందో ఆయన తండ్రి. బైబిల్లో ప్రభువైన యేసుక్రీస్తు అని ఉంటుంది, ఆయన కుమారుడు. ఇప్పుడు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం, ఇది కూడా చాలామంది క్రైస్తవులకు తెలియదు. 8వ వచనం. నేనే వర్తమాన భూత, ఆగాలమ్మా, వర్తమాన భూత భవిష్యత్తు ఒకటేసారి చదివితే మనకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అర్థం కావాలి అంటే విడగొట్టాలి, అంతే కదా. ఆగి చదివితే అద్భుతంగా ఉంటుంది. వర్తమానం అంటే ఇప్పుడున్న కాలం, భూత అంటే ఈ భూమి పుట్టక ముందున్న కాలము లేదా క్రీస్తుకు పూర్వం, తర్వాత భవిష్యత్తు కాలం. అంటే నీవు అనుకుంటున్న 3 కాలాలు నీకున్నాయి తప్ప మరొక మంచి మాట చెప్తాను, దేవునికి వర్తమానమే ఉంటుంది తప్ప భూతం ఉండదు, భవిష్యత్ కాలం. ఆయన ఎప్పుడు చూసినా నేను ఉన్న వాడను అంటాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి వర్తమాన భూత భవిష్యత్తు కాలాల్లో ఉండువాడను నేనే. ఇక్కడ చెప్పండి, సర్వాధికారియు దేవుడునగు ప్రభువు. ఏమా కన్నడంలో కూడా అలాగే ఉందా? సర్వాధికారియు దేవుడునగు ప్రభు అంటే సర్వాధికారి ఎవరయ్యా అంటే దేవుడు. మరి యేసు ప్రభు ఎవరు? సర్వాధికారము ఇయ్యబడినటువంటి దేవుని కుమారుడు. ఆయనను మనకు క్రీస్తుగాను ప్రభువుగాను ఆనాటి ఇశ్రాయేలుకైనా సర్వ ప్రపంచానికి ప్రభువుగా నియమించాడు. అంటే రాజుగా, పరిపాలకుడుగా. ప్రభు అనే అర్థం ఏంటంటే పరిపాలకుడు ఒరిజినల్గా. ఇప్పుడు దేవుడు కూడా పరిపాలకుడు. దేవుడు ఎంతమందికి పరిపాలకుడు? సర్వము. ఆఖరికి యేసుక్రీస్తును పరిపాలించిన వాడు కూడా దేవుడు. ఆయన సర్వాధికారియు దేవుడునగు ప్రభువు. ఇంత జ్ఞానం. ఈయనకు మనం ఏం చేయాలంటే స్తుతులు చెల్లించాలి. ఎలా చెల్లించాలి? నీ ఇష్టం వచ్చినట్టు డైరెక్ట్గా ఇవ్వడానికి లేదు. ఇప్పుడు మనం ఎవరి ఇష్టం వచ్చిన వాళ్ళు నేను దేవుని దగ్గరికి పోతానంటే ఒకడు 50 వాడు అంటాడు. ఇప్పటికీ మేము దేవుని దగ్గరికి డైరెక్ట్గా పోతాం, ధర్మశాస్త్రం అన్నాడు. కుదరదు. ఎందుకంటే సర్వాధికారం ఇయ్యబడిన ప్రభువు ఏమన్నాడంటే ఎవడైనను, అవునా కదా, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, ఎవడైనా తండ్రి దగ్గరికి పోవాలంటే నా ద్వారా అన్నాడు. కాబట్టి నువ్వు దేవుణ్ణి స్తుతించాలన్నా త్రూ జీసస్ క్రైస్ట్. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము కాబట్టి 16-17 చదివితే సంగీతములతోనూ ఆత్మలతోనూ ఒకడు దేవుణ్ణి గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో 17 మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరిట. ఇది ఆజ్ఞ సుమా. ఇదేంటిది? ఆజ్ఞ. దేవుణ్ణి స్తుతించాలన్నా ఎవరి ద్వారా స్తుతించాలి? యేసు ప్రభు ద్వారా. ప్రార్థన చేయాలంటే
ఎవరి ద్వారా చేస్తాం? ఈరోజు రెవరెండులు, బిషప్పులు ఎంత భయంకరంగా ఉన్నారు అంటే, పరలోకమందున్న మా తండ్రి యేసయ్య అని ప్రార్థన మొదలుపెట్టి లాస్ట్కు మాత్రం బుద్ధిమంతులాగా యేసు ప్రభు నామములో అంటున్నారు. ఇంతకీ యేసు ప్రభు నామంలో దేవునికి మరి అప్పచెప్తున్నాము అంటే మధ్యలో దేవుడు ఎప్పుడు వచ్చాడు? మొదటి నుంచి దేవుడు మర్చిపోయావా? అంటే 90% ఈనాటి క్రైస్తవులను సాతాను తన తంత్రములతో ముంచి మరొకడు నాతో వాదించాడు, నీకు హీబ్రూ రాదు, నీకు గ్రీకు రాదు, ఖాళీ తెలియవచ్చు అన్నాడు. సరే ఏం చేయాలి చెప్పన్నాను. దేవుణ్ణి స్తుతించుట అన్నాడు అంతే. దేవుణ్ణి ఏమన్నండి? ప్రైజ్ అలాడంటే ఏంటిదట? వాడు చెప్పే బోధ ఏంటి? స్తుతించుట ఉందా బైబిల్లో? ఆలోచన చేయాలా? ఎందుకు? వాడు స్తుతించే విధానము తప్పన్నాం కాబట్టి ప్రైజ్ ద లార్డ్ అని చెప్పే విధానము తప్పురా నాయన అని మనం విశ్లేషణ చేసి చెప్తే, పిచోడా దేవుణ్ణి స్తుతించుట అని చెప్పాడు. మరి దేవుణ్ణి స్తుతించుట అయితే ఇక్కడ స్తుతించుడి అని ఎందుకుంది అంటే, బైబిల్లో మీరు చూస్తే అక్షరము చంపుతుంది అనే మాట ఇక్కడ వర్తిస్తుంది. ఇప్పుడు వాక్యము దేవుని దై ఉండవలసింది ఏమొచ్చింది? దేవుడై ఉండనంటే ఒక అక్షరము ఎంతమందిని చంపిందో మీరు ఆలోచించండి. అందుకే ప్రతి అక్షరాన్ని కూడా మనం చదవాలి, పరిశుద్ధాత్మ యొక్క సహాయముతో సరిచూసుకోవాలి. దాన్ని సరిచేసుకొని బోధ చేసినప్పుడే నీకు జీవ కిరీటం దక్కుతుంది. అందుకే ఇంత కష్టపడుతున్నాం. మామూలుగా వెళ్ళిపోవచ్చు, పెద్ద నలుగురితో పాటు ఆడు చేయంటే మనం చేయనొచ్చు. ఇప్పుడు కాని పని అది. ఇలా అన్నోడు దెబ్బతింటున్నాడు. అర్థం తెలియకుండా మాట్లాడితే మన భాష ఎలా ఉంటుందంటే, దేవుని యొక్క నామాన్ని వ్యర్థముగా ఉచ్చరించకూడదనే ఆజ్ఞ. అది పాత నిబంధనలో ఇశ్రాయేలుకి ఇచ్చిన ఆ 10 ఆజ్ఞల సారాంశం మనకు కూడా ఉన్నది కనుక ఖచ్చితంగా మనం మాట్లాడే ప్రతి మాట ఉండాలి. కాబట్టి ఇప్పుడు క్రైస్తవులు ఒకరినొకరు ఎదురైనప్పుడు ఎలా పలకరించుకోవాలి? కింద అపవాది తంత్రములను రాసిన తర్వాత కింద ట్యాగ్లైన్ ఇచ్చాను ఏమని? క్రైస్తవులు ఒకరినొకరు ఎదురుపడ్డప్పుడు ఏమని పలకరించుకోవాలి, అంతే కదా. మామూలుగా మనం ఒకరినొకరు ఎదురైతే ఏమని పలకరిస్తాం? అన్నా బాగున్నారా, ఆరోగ్యం బాగుందా, పిల్లలు బాగున్నారా, అవునా కదా. ఇది ఖచ్చితంగా మనం అడగాల్సిన బాధ్యత. పోనీ అన్న కాకపోతే అక్క, అమ్మ మీ ఆరోగ్యం బాగుందా, ఇది ఫస్ట్ మనము పలకరించుకునే విధానం, కామన్ సెన్స్. ఇప్పుడు క్రైస్తవులు కూడా ముందేమని పలకరించుకోవాలా? ముందు వందనాలు చెప్పి అప్పుడేమంటున్నాం? బాగున్నారా, పిల్లలు ఏం చేస్తున్నారు, అవునా కదా. ఎంతమంది పిల్లలు రకరకాలుగా పలకరించు. ఫస్ట్ మనం పరిచయం అయినప్పుడు బైబిల్లో మనకేమని ఆజ్ఞ ఉంది, ఈ సైతాను ఏమని ఆజ్ఞలు పెట్టింది. ఈ ఆజ్ఞలను ఇప్పుడు మనుషులు దైవోపదేశములని వ్యర్థముగా దేవుని ఆరాధించడం చూస్తుంటే ఆశ్చర్యమే. నువ్వు ఏం బోర్డు పెట్టుకున్నా పర్వాలేదు, నీవు దేవుణ్ణి స్తుతించే విధానము తెలియాలి. ఎలా ఈడు ఈ పద్ధతిని మొదలు పెట్టారో నాకు తెలియదు. ఎవడు దీనికి కారకుడో కూడా ఎక్కడ దొరకట్లేదు. ఏది హల్లెలూయా అంటే హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్ అంటే ప్రైజ్ ద లార్డ్. ఈ సిస్టము దయచేసి ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళని అడగండి, అసలు ఈ హల్లెలూయా అంటే హల్లెలూయా అనాలని, ప్రైజ్ ద లార్డ్ అంటే ప్రైజ్ ద లార్డ్ అనాలని సంఘములో ప్రవేశపెట్టిన దుర్బోధకుడు ఎవరైనా అడగండి. మామూలు బోధకుడైనా పర్వాలేదు, ఎందుకంటే దుర్బోధకుడు అంటే ఎవడు ముందుకు రాడు కనుక ఆ మహానుభావుడు ఎవడో చెప్తే, అవునా కదా. ఎందుకంటే అసలు ఈరోజు మనం ఏ ఊరికి వెళ్ళినా ప్రతి ఒక్క బోధకుడు ప్రసంగంలో కనీసం గంట ప్రసంగం చేస్తే ఓ 50 సార్లు అని అంటాడు హల్లెలూయా. మాట్లాడితే దమ్ము తీసుకోవడం అంటారు చూసారా. అలాగే నిద్రపోయేటోని లేపడానికి హల్లెలూయా పదం ఉపయోగపడుతుంది అని చాలామంది నాతో చెప్పారు.
మరి నువ్వెందుకు అనవు బ్రదర్ అంటే, అసలు మనం వచ్చిందే దేవుని స్తుతించడానికి, ఇంకా మళ్ళీ స్తుతించడం నీకెందుకు చెప్పాలి నేను? అవునా కదా, మనం వీడికి వచ్చింది ఎందుకు? దేవుని స్తుతించడానికే కదా. మళ్ళా దేవుని స్తుతించడానికి చెప్పాల్సిన అవసరం ఉందా? పోనీలే ఎవడో పెట్టాడు అనుకుందాం, మంచిదే. ప్రభువును స్తుతించుడి అని ఉంది. ఆ తర్వాత పాత నిబంధన అంతే ఉన్నదే. మీరు ఇప్పుడు కీర్తన చదివారు కదా, ఈ 40 మొత్తం సర్వ సృష్టి యెహోవాను స్తుతించుడి ఆజ్ఞ. సరే, మనం కూడా ఈ ప్రకటన గ్రంథంలోది పరలోకంలో చెప్పారు కానీ భూలోకంలో చెప్పలేదు. పోనీ భూలోకంలో మనం చెప్పకూడదా అనేవాడు అన్నాడనుకో, చెప్పొచ్చు. మనం కూడా చెప్పొచ్చు అవతలోనికి స్తుతించమని. స్తుతించనప్పుడు కదా, అవునా? ఎప్పుడు చెప్పాలి? ఏమైనా నువ్వు నాకు ఎదురైనావు, నీకు దేవుడు బాగా తెలుసు, నువ్వు దేవుణ్ణి దివారాత్రులు స్తుతిస్తున్నాక మళ్ళా దేవుణ్ణి స్తుతించండి బ్రదర్ అంటే ఎలా ఉంటుంది? అందుకే ఎలా చెప్పాలో మీకు చెప్పాను. మరొకసారి ఈ సార్వత్రిక సంఘానికి చెప్తున్నాను. హల్లెలూయా అనడంలో తప్ప అన్నాడు అనుకో, తప్పేం లేదు. దాని అర్థం ఏంటిది? ఎదుటి వారిని, సంఘంలో, ఇది ఇండిపెండెంట్ కాదు, అది అర్థమైందిలా. సమాజంలో సంఘంలోకి వచ్చినప్పుడు ఆనోడు సర్వ సమాజానికి వాళ్ళు చెప్పారు. అపోస్తలులు వాళ్ళు దేవుణ్ణి స్తుతించారు. మనం అడిగితే దేవదూతలు దేవుణ్ణి స్తుతించాయి. యేసు ప్రభు పశుల పాకలో పరుండబెట్టినప్పుడు వచ్చిన గొల్లలు కూడా దేవుణ్ణే స్తుతించారు అని బైబిల్లో ఉంటుంది. సో దేవుణ్ణి స్తుతించారు. మనం కూడా స్తుతించాలి. ఎలా స్తుతించాలి? స్తుతించుడి అంటే స్తుతించినట్ట, స్తోత్రములు తండ్రి అంటే స్తుతించినట్ట. దేవానికో స్తోత్రం అంటే స్తుతించినట్ట, దేవుణ్ణి స్తుతించండి అంటే స్తుతించినట్ట. అందుకే ఇంత జ్ఞానంతో మనం బోధిస్తున్నాం. సంఘంలో నువ్వు చెప్పితే మాకేం అభ్యంతరం లేదు. ఇండిపెండెంట్గా కలిసినప్పుడు బైబిల్ చెప్పింది వేరు, సంఘముగా చెప్పడం, ఇది సంఘంగా చెప్పడం అంటే ఒక రకంగా మంచిదే. కానీ వాళ్ళు ఏమనాలి? ఎదురుటోళ్ళు, నేను స్తుతించుడి అని చెప్పాను, మీరేమనాలి? మీరు అక్కడి నుంచి ఏమంటున్నారు? నేను హల్లెలూయా అన్నాను అనుకో, మీరు అక్కడి నుంచి ఏమంటున్నారు? మీరు హల్లెలూయా అంటున్నారు, అది ప్రాబ్లం. నేను ప్రైజ్ ది లార్డ్ అన్నాను అనుకోండి, మీరు ప్రైజ్ ది లార్డ్ అంటున్నారు. అంటే ఏమన్నట్టు? ఇంతకే నువ్వు నాకు చెప్తున్నావు, నేను నీకు చెప్తున్నాను తప్ప స్తుతించేవాడేవాడు? అవునా కదా? ఒక మామూలు కామన్ సెన్స్ చెప్తాను. ఈ మధ్య మొన్ననే కదా మనం స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నాం. అప్పుడు సభలో నాయకుడు ఏమంటాడు? జై బలో స్వతంత్ర అనే నేను అన్నాను అనుకో, కింద ఉన్నాడు ఏమనాలి? జై అనాల. ఆడు కూడా జై బలో స్వతంత్ర భారత్కి అన్నాడు అనుకుంటే జై కొట్టాడు ఎవడు? ఈ కామన్ సెన్స్ లేనోడు ఇది ప్రవేశపెట్టాడు. అందుకే నేను అదే అన్న, క్రైస్తవులు ఒకరినొకరు పలకరించుకోవడానికి ఏం వాడాలి, సంఘములో ఏ పద్ధతి వాడాలి. సంఘ నాయకుడిగా నేను ఇప్పుడు మీకు ఒక మాట చెప్తాను. నేను కూడా పెద్ద వ్యతిరేకమేం కాదు, ఎందుకంటే ఒక మంచి పదమే. కానీ ఎక్కడ చెప్పాలా, ఎలా చెప్పాలనేది తెలియక ప్రవేశపెట్టారనుకుందాం. ప్రైజ్ ద లార్డ్ అన్నాను అనుకో, ఇప్పుడు మీరేమనాలా? గట్టిగా అనండి, మరి ఇది రికార్డ్ అవుతుంది. ప్రైజ్ ద లార్డ్ ఇంగ్లీష్లో అన్నాను కాబట్టి ఇంగ్లీష్లో ఏమనాలి? ప్రైజెస్ టు ద లార్డ్, ప్రైజెస్ టు ద గాడ్. ప్రైజ్ ద లార్డ్ అన్నామంటే, లార్డ్ అంటే మళ్ళీ ప్రభు అనే వచ్చింది. ప్రభు అనగానే యేసు ప్రభు దగ్గరికి వెళ్తుంది కాబట్టి లార్డ్ గాడ్. యాక్చువల్గా ప్రభు అన్న దగ్గర లార్డ్ గాడ్ ఉంటుంది. సో దేవుణ్ణి తెలుగులో మనం మాట్లాడితే ప్రభువును స్తుతించుడి. ప్రభు ఎవరు? మళ్ళీ యేసు ప్రభు కాదు, దేవుడైనా ప్రభువు కనుక నువ్వేమనాలి? దేవానికో స్తోత్రం. ఇప్పుడు తెలుగులో అంటాను, ఇప్పుడు మీరు తెలుగులో అనాలి. ప్రభువును స్తుతించుడి, దేవానికో స్తోత్రం. ఇది ప్రాసెస్. ఇది కనుక నువ్వు పాటించకపోయినా మళ్ళీ అక్కడికి వెళ్ళి ఏమంటాడు ఆయన? నువ్వు స్తుతించు, నన్ను ఎవడరా స్తుతించు అడిగిపోయినా కదా అంటాడు. అది మనం భయంతో భక్తితో ఉండాలంటే అది. దిస్ ఈజ్ ద వే. ఇది ఆత్మ నేర్పు మాటలతో ఆత్మ నేర్పు సంగతులను సరిచూసుకొని వాక్యాన్ని ప్రకటించడము, దేవుణ్ణి స్తుతించడం. మరొక మాట ఉంటుంది, ఈ మధ్యలో స్టైల్గా షలోమ్ అంటున్నాడు. అవునా కదా? ఇది ఎక్కువ అవుతుంది. ప్రైజ్ ది లార్డ్ తగ్గిపోయి షలోమ్ వచ్చింది. షలోమ్ అంటే అర్థం యేసుక్రీస్తు ప్రభు, అపోస్తలులు,
ఆ 11 మంది ఆ రూములో భయపడి దాచుకొని, యూదులకు భయపడి ఆ రాత్రి ఆ దినమంతా ప్రార్థన చేస్తుంటే యేసు ప్రభు అక్షయ శరీరంతో వచ్చి ఒక మాట అన్నాడు. ఏమనంటే, అది లూకాసు వార్తలో ఉంటుంది. ఏమని? మీకు సమాధానము కా. దాన్ని గ్రీకులో ఏమన్నారంటే, మూల భాషలో షలోమ్. యేసు ప్రభు చెప్పింది ఎవరి కోసము? అపోస్తలుల కోసం. ఆయన మనకు కూడా చెప్పాడు, నా శాంతిని నా సమాధానాన్ని మీకు ఇచ్చి వెళ్తున్నాను. ఇప్పుడు నువ్వు నీ ఎదుటోనికి పలకరింపు షలోమ్ అన్నావు అనుకో, మీకు సమాధానము నువ్వు ఇచ్చేవాడివా? అవునా? ఇప్పుడు అర్థం చేసుకోలే. ఇచ్చేవాడు అంటే బాగుంటుంది. సమాధానాన్ని ఇచ్చేవాడు, మీకు సమాధానము కలుగునుగాక అంటే అది అర్థంతో కూడుకున్నది. నీకే సమాధానం లేదు, నీకు సమాధానం కావాలి, అవతలోడు ఏమంటాడు మళ్ళా, నీకు సమాధానం కలుగునుగాక. నవ్వుకోవడానికి పనికొస్తుందే తప్ప దేవుడు చెప్పిన మాటలో, ఈ మాటలో ఏమాత్రము మనల్ని పలకరించుకోమని చెప్పిన మాట కాదు ఇది. ఒకరినొకరు పలకరించుకున్నప్పుడు ఏమంటారు, ఎదురుపడ్డప్పుడు ఈ మాట కూడా తప్పే. ఇంకొకరు ఉన్నారు, మరణాత. అవును, ఈ సంఘాలు కూడా ఎక్కువనే ఉన్నాయి ఆంధ్రాలో. ఏమా మరణ్ ఆత, దాని అర్థం ఏంటి తెలుసా అమ్మా? మాట్లాడితే మరణాత అంటాడు. ఇంతకీ మరణాత అంటే అర్థం, ప్రభు అయిన యేసు త్వరగా రమ్మని ఒక మాట ఉంటుంది. చూద్దాం బైబిలే, కొరింథీయులకు రాసిన పత్రిక. మీరు నోట్ చేసుకోరే, ఇతరులకు చెప్పాలంటే మరి బైబిల్ చెప్పాలి కదా. దానికి 3 అర్థాలు ఉన్నాయి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 21 నుంచి 22. పౌలను నేను నా చేతితోనే వందన వచనము రాయిచున్నాను. ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే, ప్రభువును ఇక్కడ చిన్న అక్షరాలతో ఉంది కాబట్టి మనం యేసు ప్రభువును ప్రేమించాలంటే ఆయన ఆజ్ఞలు గైకొనాలి. ప్రభువు వచ్చుచున్నాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప. చాలా బాగుంది. ప్రభువు వచ్చుచున్నాడు అన్న దగ్గర పైన ఒక ఫుట్ నోట్ ఇచ్చి, మూల భాషలో అంటే ఇది ఏ భాషలో నుంచి అయితే తర్జుమా చేయబడిందో, క్రొత్త నిబంధనలో గ్రీకు నుంచి మరణ్ ఆత. ఏమండి? మరణ్ ఒరిజినల్ పదం మరణ్ ఆత, కానీ వీళ్ళు ఏం చేశారు? మరణాత. ఎట్లుంటుందంటే, ప్రైజ్ ద లార్డ్ అనగానే చదువు రాని వాళ్ళు ఏమంటున్నారు? ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ బ్రదర్ అని ఒకటంటూ, ప్రైజ్ లార్డ్ బ్రదర్ అని ఒకటంటూ. పలకనికి కూడా చేత కాకుండా పలికించిందంటే సాతాను తంత్రము. మనుషులకు అర్థం అవ్వట్లేదు. తెలుగులో కూడా చదువురాని ముసలమ్మలు కూడా ఏమంటున్నారు? ప్రైజ్ లార్డ్. అలా ఉంది పరిస్థితి. అందుకనే మరణ్ అత అనగా ప్రభువు వచ్చుచున్నాడు, లేక ప్రభువు వచ్చి ఉన్నాడు, లేక ప్రభువా. ఇప్పుడు ఈ మూడింటి గురించి ఆలోచిద్దాం. మనం పలకరించేవాడు ఎవరు? క్రైస్తవుడే కదా. అతనికి తెలియదా ఏమని? ప్రభువు వచ్చుచున్నాడు అంటే రెండవ రాకడ సమీపంగా. ఇంకోటి ఏమనుంది? ప్రభువు వచ్చి ఉన్నాడు, ప్రభువు వచ్చుచున్నాడు, ప్రభువు వచ్చి ఉన్నాడు. ఇంకోటి ఏంది? ప్రభువా. ఇది మాత్రం భయంకరంగా ఉంది. నువ్వెదురైతే ప్రభువా రమ్మంటే ఎలా కుదురుతుంది? నిన్ను పలకరింపులో ప్రభువా రమ్మంటావా? మనం ప్రార్థన చేసేటప్పుడు ప్రభువా రమ్మంటే ఏదో ఒక అర్థం ఉన్నది. నువ్వు రమ్మంటే వస్తాడా అది వేరే విషయం, అవునా కదా? నువ్వు రమ్మంటే కూడా రాడు. ఎప్పుడు వస్తాడు? దేవుడు పంపితే, కాలము పరిపూర్ణమైతే వచ్చేస్తాడు ఆయనే. నువ్వు రమ్మన్నా రమ్మనకపోయినా ఆయన టైం అయితే ఆయనే వచ్చేస్తాడు. చూసారా ఎంత బాగుంది? చూసి ఏ పదము కూడా మనం దీన్ని వివరించి చెప్పి అనుమంటే బాగుండేదేమో, కానీ ఇది కూడా పనికి రాకుండా పోయింది. ఎవరో సంఘ పెద్ద ప్రవేశపెట్టిందే తప్ప దేవుడు ప్రవేశపెట్టిన పద్ధతి కాదు ఇది, లేదా క్రీస్తు అపోస్తలు ప్రవేశపెట్టిన పద్ధతి కాదు. ఇంకో మాట, అది భయంకరమైపోయింది రాజు.
ఇటు సంఘాలు. ఎదురైతే ఏమంటారమ్మా మీ సైడ్? జై క్రీస్తు. అవునా? మొత్తం ఈ బెల్ట్ అంతా కర్ణాటక, ఈ మనం సంగారెడ్డి దాటితే మొత్తం బెల్ట్ అంతా జై క్రీస్తు. ఇదేవుడు పుట్టించాడో తెలియదు కానీ దీనికి ఎగనిస్ట్ వర్డ్ ఈరోజు హైందవ మతోన్మాదులు వాళ్ళు, అవునా కాదా, ఆ మాట అనకపోతే ఈరోజు తంతున్నారు క్రైస్తవులు. అసలు జై క్రీస్తు అని చెప్పమన్నోడేవాడు? వాళ్ళను మనం రెచ్చగొట్టి వీడు జైక్రీస్తు అంటాడా, వీడు విదేశీ దేవుణ్ణి పొగుడుతాడా, మా దేశంలో ఉండే, అయితే మా దేశంలో దేవుణ్ణి మీరు పొగడాలి అని చెప్పి అతడు ఒక పదం తీసుకొచ్చాడు. అది అనడానికి లేదు. మీకు అర్థం కావాలంటే అర్థమైపోయి ఉంటుంది అనుకుంటాను. అర్థమైంది కాబట్టి అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే మహా గొప్ప. ఎందుకంటే ఈ జైక్రీస్తు అనే పదమే ఈరోజు వాళ్ళు ఆ పదం తీసుకురావడానికి ముఖ్య కారకం. ఇప్పుడు చెప్పండి, ఎవడు పుట్టించినా సైతాన్ని పుట్టించేది వాడే. ఆ తర్వాత మన మీద తిరుగుబాటు అదే సాతాను తంత్రము. అవతల వాళ్ళను విమర్శించేటట్టు చేసి అప్పుడప్పుడు స్ట్రైకులు జరుగుతుంటాయి, తెలుసు కదా మీకు. పోలీసు వాళ్ళు ఏమంటారంటే మీరు ధర్నా కానీ ర్యాలీ కానీ చేస్తే గ్యారంటీగా ఏ ఆస్తులకు మేము ధ్వంసం చేయమని రాసిమంటాడు. ఇప్పుడు ఎందుకు? మనం మాత్రం శాంతియుతంగానే ర్యాలీ చేసిన అవతల గ్రూప్ వాడు వచ్చి ఏం చేస్తాడంటే దీన్ని ఎట్లాగూ విచ్ఛిన్నం చేయాలని ఏం చేస్తాడంటే ఫస్ట్ వాడే రాయేస్తాడు పోలీసుల మీదకి. మరి వాళ్ళు ఊరుకుంటారా? లాఠీ చార్జీ, అందరు కలిసి గుంపు, వెహికల్ తగలబెట్టడం, ఆస్తులు తగలబెట్టడం. ఎంత భయంకరమైన తంత్రము ఈరోజు ఈ యొక్క దేశంలో కానీ అన్నిట్లో జరుగుతుందో అలాగే క్రీస్తు సంఘంలో కూడా జరుగుతుంది. కాబట్టి అపవాది తంత్రములను లోతుగా ఎరిగినవాడు ధన్యుడు. క్రీస్తు బోధను ఎరిగి దాని ప్రకారంగా ప్రవర్తించేవాడు ధన్యుడు. మనము క్రీస్తు బోధను ప్రకటించాలి. కానీ ఈరోజు క్రైస్తవ్యము క్రీస్తు బోధను పక్కన పెట్టి క్రీస్తు మాట వినక వారి ఇష్టం వచ్చిన మాట మాట్లాడుతూ ఈరోజు యేసుక్రీస్తును అబద్ధికుడిగా ఆలోచన చేస్తే యేసుక్రీస్తులో అబద్ధం ఉందా? యేసుక్రీస్తు అని అబద్ధం చెప్పాడా? ఆయన ఏమన్నాడు? నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు. దిస్ ఇస్ కమాండ్మెంట్. కానీ ఇప్పుడు అపవాది మన బోధకులను ఏం చేసింది? యేసు దేవుడు యేసును పంపలేదురా పిచ్చోళ్ళారా, యేసే అది దేవుడే. ఇది అపవాది తంత్రం. దీనికి రెఫరెన్స్ ఉండదు. ఒక్కటి అడిగినా చూపెట్టేటోడు లేడు. కానీ ఇప్పటికీ యేసే యెహోవా అంటారు బోలెమంది ఉన్నారు. చివరిగా వందనాలు, అంతే కదా. పేతురు రాసిన పత్రికలో ఉంటుంది, 5వ అధ్యాయము 13వ వచనం చదవండి. బబులోనులో మీ వలె ఏర్పరచబడిన ఆమెయు నా కుమారుడైన మార్కును, అంటే ఈ మార్క్ ఎవరో తెలుసా? మార్కు సువార్త రాసిన ఆయన. మన పేతురు గారికి బంధువు అని ఇంకో దగ్గర ఉంటుంది. చున్నాడు ముద్దుతో ఏమున్నది? ఒకరికొకడు వందనాలు చెప్పుకోండి, వందనాలు చేయండి, అవునా కదా. ఇంకొక దగ్గరికి వెళ్తే పవిత్రమైన ముద్దు పెట్టుకోండి అంటే అది ఫారెన్లో చెల్తుంది కానీ ఇండియాలో చెల్తుంది. ఎందుకంటే ఈ బుద్ధి అంతా పాడైపోయింది. మీరు అమెరికాలో కానీ వేరే దేశాలు చూస్తే ఖచ్చితంగా చేయగలుపుకుంటారు, హగ్ చేసుకుంటారు, ఆడలేదు మగాలేదు. ఇట్స్ కామన్ వర్డ్. ఇక్కడ అది నడవదు కనుక కనీసం వందనాలు చెప్పుకోండి. దాన్నే ఈరోజు ఈ దేశంలో భాషలు ఏమంటున్నారంటే అన్న నమస్తే అంటే ఆ నమస్తేనే మనం ఏమంటున్నామంటే వందనాలు అంటున్నాం. వందనాలు అనే దాన్ని షార్ట్ కట్గా చెప్పాడు. అసలు దాని ఫుల్ ఫామ్ ఏంటంటే రోమిలోకి రాసిన పత్రిక 16వ అధ్యాయము 16వ వచనంలో పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకనికి ఒకడు వందనములు చేయుడి, వందనములు చెప్పుచున్నవి అని ఉంది. దీన్ని ఇంగ్లీష్లోకి వెళ్తే ఏముంటుందో తెలుసా? వై సల్యూట్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అని. దాన్ని తెలుగులో వందనాలని షార్ట్కట్గా రాశారు, తర్జుమా చేశారు. అంటే ప్రభువు పేరిట మీకు వందనాలు. ఎందుకంటే ప్రభువే మనల్ని కలిపాడు కనుక. అవునా? క్రీస్తు యేసులోనికి మనం వచ్చాము అంటే ఈరోజు మీరు ఎక్కడెక్కడో పుట్టారు,
ఎక్కడెక్కడో పెరిగిన వాళ్ళు మీరు ఇక్కడికి వచ్చారు అంటే నేను తీసుకొచ్చాను, మీరు వచ్చారా? నో. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం ఇంత లోతుగా మనం ఆలోచిస్తే తప్ప అపవాది తంత్రముల నుండి మనం బయటపడలేము. 47వ వచనం, నమ్ముతోను నిష్కపటమైన చూడండి, మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము యేసుక్రీస్తే మనల్ని ఒక దగ్గర చేర్చాడు. ఇది మన శక్తి కాదు, మన భక్తి కాదు, మన క్రియలు కాదు. యేసు ప్రభు మనల్ని ఒక చోట చేర్చాడు. ఇందుకు దేవునికి స్తోత్రం. ఎలా చేరుస్తాడు? మళ్ళీ దానికి ఒక మాట ఉంటుంది, ఏమనంటే దేవుడు ఎవరినైతే ఆకర్షిస్తాడో వారినే తీసుకొస్తాడు యేసు ప్రభు. నువ్వు దేవుని ఆకర్షణలో ఉండాలి. దేవుడు ఎవరో తెలియాలి, దేవుని కుమారుడు ఎవడో దేవుడే యేసుక్రీస్తు అనుకో, నిన్ను తీసుకురాడు. ఒకవేళ వచ్చినా కరెక్ట్ చేస్తాడు. నమ్మకపోతే నీ ఇష్టం, నమ్మితే నీ ఇష్టం. అవునా కదా? ఎవరికి నష్టం అంటే మనకే నష్టం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు రక్షణ పొందుతున్న వారిని ఒక చోట చేరుస్తున్నా. ఇది నేను దాదాపు 30 ఏళ్ళ క్రితమే తెలుసుకున్నా. ఇప్పుడు కూడా వచ్చి అంటాడు, నువ్వు రక్షణ పొందావా? ఇది ఎక్కడ పోదా? నేను రక్షణ పొందకపోతే, మారు మనసు పొందకపోతే, నేను పాపినని ఆ ప్రభు ముందు ఒప్పుకోకపోతే ఈ సంఘాన్ని నేను ఎలా నడపగలను? ఇన్ని ప్రసంగాలు ఎలా చేయగలను? దేవుణ్ణి స్తుతిస్తూ, యేసు ప్రభుని గణపరుస్తూ, బైబిల్ను గొప్పతనాన్ని ప్రపంచానికి ఏమంటారు? బైబిలే మహా జ్ఞాన గ్రంథము. అన్ని శాస్త్రాలకు మించిన గ్రంథమే దేవుని గ్రంథం. ఇందులో తప్పులు ఉండవు. ఏముంటాయి? తప్పుగా తర్జుమా చేసిన కొన్ని వచనాలు ఉంటాయి మన భాషలో తప్ప, ఇందులో తప్పులు కూడా ఉండవు. కానీ ఈ బోధకులు ఏం చేశారంటే మొత్తం బైబిల్నే తప్పులు ఉన్నాయంటే చూపురు. అసలు యేసు బోధే తప్పని. అందుకని వీళ్ళ బోధను బట్టే 50 సమాజం ఏమంటారంటే మీ యేసుక్రీస్తు అబద్ధకుడు, పౌలు అబద్ధికుడు, అసలు మొత్తం 27 పుస్తకాలే అబద్ధమని. మన బోధను బట్టి ఇంకా యూదులు నమ్మటం లేదు. దేవుడు ఒక్కడేనని యూదులు ఇప్పుడు ఇశ్రాయేల్ దేశంలో 60 కంటే ఎక్కువ శాతము యేసు ప్రభు నమ్మరు. యాక్చువల్గా 97% నేను ఒకసారి చదివాను. మిగతా వాళ్ళు వేరే వేరే వాళ్ళు ఉన్నారు కనుక అబౌవ్ 66% యేసు ప్రభు నమ్మరు. ఎందుకో? దేవుడు ఒక్కడే. ఆనాడు యూదులు నమ్మలేదు. ఏమని? దేవుని కుమారుడు అంటే దేవుడు అనుకొని వాళ్ళ నీతిలో యేసు ప్రభు నమ్మలేదు. దేవుడు ఒక్కడే అంటే తండ్రే దేవుడు అని నమ్ముతారు కనుక ఇప్పుడు క్రైస్తవులు యేసే దేవుడు అంటున్నారు. కాబట్టి ఈ క్రైస్తవ్యాన్ని యూదులు నమ్మటం లేదు. వారు నమ్మకపోవడానికి కారణం ఈ క్రైస్తవ బోధకుల బోధే. డైరెక్ట్గా నేను ఒక యూదుడి ప్రసంగం విన్నాను. యూ వోంట్ బిలీవ్ జీసస్ క్రైస్ట్, వై యు ఆర్ ప్రీచింగ్ జీసస్ యాజ్ ఏ గాడ్ అన్నాడు. ఆ వీడియో నా దగ్గరకు ఉంది. అలాగే మీరు 50 సమాజం అనే ఉన్నది. ఇప్పుడు మన దాంట్లో వెళ్ళిపోయి 50 అని కొత్తగా పెట్టుకున్నాడు. యూదుడు కాక ఏ యూదుడు టోపీ పెట్టుకొని సున్నతి చేసుకున్న భ్రష్టులు మన దగ్గరికి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా యేసుక్రీస్తును నమ్మితేనే నీకు తీర్చే జీవం అన్నాక ఇవన్నీ బోధలు ఎక్కడొచ్చాయంటే ఇవన్నీ సాతాను తంత్రములు. కాబట్టి సాతాను తంత్రములను మనం ఎరిగి ఉంటేనే రక్షణలో ఉండగలము, రక్షణ పొంది రక్షణలో ఉండగలము. అలా అంతము వరకు సహించిన వాడే రక్షింపబడుతాడు. అంటే ఎప్పుడు రక్షింపబడతావు? సచ్చిన రోజు రక్షింపబడ్డామో లేదో తెలిసిపోతుంది. అంతవరకు రక్షణలో ఉన్నాము, రక్షణ పొందుకున్నాము అని చెప్పడమే క్రైస్తవుని బాధ్యత. అంతేగాని ఒకసారి రక్షింపబడ్డావా అనగానే నేను పలానా రోజు రక్షింపబడ్డాను బ్రదర్, పలానా ఆయన ద్వారా రక్షింపబడ్డాను బ్రదర్, యేసు ప్రభు కాదట, పలానా భక్తుడి ద్వారా నేను రక్షింపబడ్డాననే సాక్ష్యాలు చూస్తే నవ్వొస్తుంటుంది. ఇవన్నీ సాతాను తంత్రములను ఎరిగి మనం జాగ్రత్తగా మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ అనేకులను విశ్వాసంలోనికి నడిపిస్తూ విశ్వాసంలో స్థిరపరుస్తూ మీరు ఉండాలని ప్రభు పక్షాన హెచ్చరిస్తూ ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మనుషులుగా ఈ భూమి మీద శరీరాన్ని ధరించిన వారందరిలో అందరుగా ఉన్న తండ్రి,
మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, మిమ్మల్ని తెలుసుకొని మా పొరుగు వారిని ప్రేమించి అనేకులను క్రీస్తునొద్దకు నడిపించగలుగుటకు ఎవరు నీ ఆకర్షణలో ఉన్నారో వారందరినీ చెరపట్టడానికి మీ కృప చూపి